అయ్యో అపర్ణ, నీ చున్నీ కాలిపోతుంది. నీళ్ళు తీసుకురండి. నీళ్ళు 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 నీళ్ళు. అయ్యో మంటలు, నీళ్ళు తీసుకురండి. మంటలు మంటలు. నో నో, నా అపర్ణ చున్నీకి నిప్పట్టుకుందా? నో, నీళ్ళు తీసుకురండి. నీళ్ళు తీసుకురండి. మంటలు మంటలు. ఏంటిది? నీకేమైంది? నా మీద నీళ్లు పోసావు. నీకేం కాలేదుగా? మంటలు ఆరిపోయాయిగా. పోనీ ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయనా? మంటలేంటి, ఫైర్ ఇంజిన్ ఏంటి? కలేమైనా వచ్చిందా? లేదు, నీ చున్నీకి మంటలు అంటుకున్నాయని అర్జును. ఆగేవే, చెప్పు. ఎక్కడో ఉన్న నీకు ఇక్కడున్న అపర్ణ చున్నీకి మంటలు అంటుకున్నాయని ఎలా తెలుసు? ఎలా అంటే మైకమ్మ తల్లి దయా. మైకమ్మ తల్లంటే ఈ మైకేనా? ఇది ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది? నీ పాపం పండొచ్చింది. ఏంటిదంతా? అసలు ఈ మైక్ ఏంటి? నేను చెప్తాను అపర్ణ. ఇందాక నేను చికెన్ కర్రీ అనగానే ఎలా తెచ్చాడో, లస్సీ అనగానే ఎలా తెచ్చాడో అనుకున్నాం కదా. అడిగితే మైకమ్మ తల్లి అన్నాడు. అది ఇదే. దీన్ని టేబుల్ కింద ఫిక్స్ చేసి ఈ బ్లూటూత్ ద్వారా మన మాటలన్నీ వింటున్నాడు. అచ్చుగుద్దినట్టు అలాగే చేస్తున్నాడు. ఏంటార్యా ఇది? ఎందుకు ఇలా చేసావు? ఏముంది, నీ దగ్గర మార్కులు కొట్టేయడానికి, నన్ను యదవం చేయడానికి. లేదు లేదు, ఇంక నిజం దాచిపెట్టినా ప్రయోజనం లేదు. అందుకే నిజం చెప్తున్నాను. ఏంటా నిజం? నేను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ అపర్ణ. ఇది నాటకం కాదు, నిజం. నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను. అందుకే ఇవన్నీ చేశాను. నీకు దగ్గర అవ్వాలని నీ ఇంటికి వచ్చాను. కావాలనే మీ అవుట్ హౌస్లో ఉంటున్నాను.